ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుచిన పిల్లలు. మరి గడిచిన దినం అంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 2వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ శరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కదా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు. అవును, జీవ మార్గము మరి నిత్యము కూడా జీవించేదే జీవ మార్గము. ఆ జీవ మార్గములో మరి భక్తుడు అంటున్నాడు, నాకు తెలియజేసేది. ఈ రోజున అనేక మందికి తెలియపరుస్తుండగా అనేక మంది ఈ జీవ మార్గములకు వెళ్ళటానికి నిషేధించుకుంటున్నారు, ఇష్టపడకపోతున్నారు, రాకుండా ఉంటున్నారు. కానీ ఈ జీవ మార్గము నిత్య జీవము, పరలోక రాజ్యము. కాబట్టి ఆ పరలోక రాజ్యము రావాలంటే, వెళ్ళాలంటే మొదట నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీవున్న స్థలంలో లేకపోతే నీకు ఉన్నటువంటి స్టేజీలో మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నప్పుడైతే మరి నిత్య జీవానికి మరి మార్గం వెళ్ళటానికి, అంటే బ్రతుకును మార్చుకుని నిత్యము కూడా నూతన పరచబడినప్పుడు మరి ఆ పరలోక రాజ్యం అనేది మరి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో ఏముంటుందంటే సంపూర్ణ సంతోషం. నీకు ఈ లోకంలో లేకపోతే కొద్ది సంతోషం నీకు కలిగి ఉంటుంది, కానీ సంపూర్ణ సంతోషం ప్రభు సన్నిధిలో ఉంటుంది. గొప్ప ఆనందము, సంతోషం ఉంటుంది. అంతేకాకుండా నీ కుడి చేతిలో నిత్యము సుఖం ఉంటుంది. ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటుంది, ఎప్పుడు కూడా సుఖంగానే జీవించే అనుభవాలు ఆయన చేతిలో ఉంటున్నాయని లేఖనాల ద్వారా గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఎవరైతే ఇంకా రక్షింపడకుండా ఉన్నారో ఈరోజు ఆదివారం ఆరాధనకు వెళ్ళండి. మరి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించుకో, ప్రభు నీతో మాట్లాడతాడు, మారు మనసు పొందు, మరి బాప్తిజం తీసుకో. దేవుడి గొప్ప ఆశీర్వాదాన్ని కుటుంబానికి నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేస్తు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి చేస్తే ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించని ఆశ్రయించండి దేవా. ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, రాష్ట్రాన్ని దీవించండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి యవన బిడ్డలందరినీ కూడా ప్రభు మరి రక్షించుకుని నీతి మార్గంలో నడిపించుకొని ఆ చెడు వెచ్చల నుంచి దూరపరచమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. అయినా చదువుకునే బిడ్డలకి జ్ఞానం ఆలోచనలు రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి దేవా. ఇదిగో పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి దేవా. ఇదిగో తండ్రి చేస్తే నీకు వందలు. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి. చేపల చెరువులు, రైలు చెరువులు, కూరగాయలు, అలాగే అపరాల పంటలు అన్నింటిని కూడా మీరు ఆశ్రయించండి ప్రభా. హాస్పిటల్లో రూమ్ స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి, కోర్టు గొడవలు, కేసు గొడవలు కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ నాయన. ఇదిగో తండ్రి నాయన, మరి గృహం లేని వారు గృహం దయచేయండి దేవా. ఇదిగో తండ్రి నాయన, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. మరి గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి, గర్భిణీ సుఖమని డెలివరీ దయచేయండి తల్లి, బిడ్డకి క్షేమం దయచేయండి ప్రభా. ప్రతి సేవకుడు, సేవకురాలు, బిడ్డలు ఆయన కుటుంబాలు దీవించండి ప్రభా. ఈ రోజు నేను ప్రభా మరి సేవకులు, సేవకురాలు, అలాగే విశ్వాసులు కూడా వారి మందిరాలకు వెళ్తుండగా నీ దీవుల ఆశీర్వాదాలతో నింపి వారి ప్రయాణాన్ని శుభ ప్రయాణంగా మార్చి నమ్మకం మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.